హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో కొబ్బరి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా ఎండు కొబ్బరి వేసుకొని కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుంటాము, కానీ పచ్చి కొబ్బరితోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా ఎన్ని రోజులైనా నిల్వ ఉండేలా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కొబ్బరిని షెల్ నుంచి సపరేట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. మామూలుగా అయితే పచ్చి కొబ్బరిని ఎండబెట్టి కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, కానీ ఒక్కోసారి మనం ఎండబెట్టేటప్పుడు దాని కలర్ చేంజ్ అవటం, లైట్గా స్మెల్ రావటం ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టుగా పచ్చి కొబ్బరితోటే చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ప్రిపేర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కలు లేకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు కావాల్సింది 10-15 దాకా ఎండుమిర్చిని తీసుకోవాలి. అలానే కొంచెం ధనియాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్రని తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చింతపండుని పక్కన పెట్టేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని ముందుగా వేసి ఫ్రై చేసుకున్నారంటే ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిపోతుంది. అలానే మనం ప్రిపేర్ చేసే కారపొడి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఎండుమిర్చి కూడా హాఫ్ వేగిన తర్వాత ఈ చింతపండు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చింతపండుని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే ఈ కారపొడికి మంచి టేస్ట్ వస్తుంది. అలానే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇవి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఒకవేళ మీరు అలానే వదిలేసారంటే కలర్ చేంజ్ అయిపోతాయి, కారపొడి టేస్ట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 or 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే మనం ఎండు కొబ్బరిని తీసుకుంటే ఇలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రిపేర్ చేసేది పచ్చి కొబ్బరితో కాబట్టి ఈ కొబ్బరిని కాస్త డ్రై చేయడం కోసం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులోని వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా డ్రై అయిపోవాలి. ఇలా ఉంటే మనకి ఎండు కొబ్బరి స్ట్రక్చర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు కారపొడిని ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అన్నీ కూడా ఇందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొబ్బరిని కూడా వేసుకొని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ మనం మసాలా దోశలు వేసుకుంటాం కదా, అందులో కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేసాం కదా, మంచి ఫ్లేవర్ తోటి సూపర్గా ఉందండి. చూసారు కదా, ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.